చిట్టి పక్షి బుజ్జి పక్షి ఆ రోజు ఐపీఎల్ మ్యాచ్ని చాలా హాయిగా చూసి ఎంజాయ్ చేసి ఇలా మాట్లాడుకుంటుంటారు. చిట్టి, ఈరోజు మ్యాచ్ చాలా బాగా జరిగింది కదా. అబ్బా, నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. చాలా రోజుల తర్వాత మ్యాచ్ని ఎంజాయ్ చేశాను. ఈరోజు బాగా కూడా తిన్నాము. మనిద్దరం హాయిగా నిద్రపోదాం. మనల్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎవ్వరూ ఉండరు చిట్టి అని అంటే, చిట్టి కూడా వెంటనే బుజ్జి పక్షితో, అవును బుజ్జి, అబ్బా ఈరోజు హాయిగా పడుకుందాం, ఎవ్వరూ డిస్టర్బ్ చేసే వాళ్ళు లేరు, పిల్లలు కూడా ఊరెళ్ళారు, మనం హాయిగా నిద్రపోదామని మాట్లాడుకుంటూ ఉంటారు. నేను వెళ్ళి సామాన్లన్నీ సర్దేసి వస్తాను, చక్కగా హాయిగా నిద్రపోదామని చిట్టి పక్షి బుజ్జి పక్షి మాట్లాడుకుంటారు. ఇలా ఉండగా ఒక దయ్యం అడవిలో నుంచి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఆ దయ్యానికి చాలా బాధగా ఉంటుంది. అలా నడుచుకుంటూ దయ్యం చిట్టి పక్షి బుజ్జి పక్షి ఉన్న ఇంటి బాల్కనీ దగ్గరికి వస్తుంది. అలా వాళ్ళ బాల్కనీ మేడపైకి ఎక్కి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ కూర్చొని దయ్యం ఏడవడం మొదలు పెడుతుంది. అని దయ్యం గట్టిగా ఏడుస్తుంది. దయ్యం ఎంత గట్టిగా ఏడుస్తుంది అని అంటే ఆ ఇల్లు మొత్తం అదిరిపోయి బెదిరిపోయేలా ఏడుస్తూ ఉంటుంది దయ్యం. దాని ఏడుపుకి జనాలు లేచి రావాలి అని. దాంతో చిట్టి బుజ్జి వెంటనే మేలుకుంటారు దయ్యం ఏడుపుకి. అసలు ఎవరు ఈ సమయంలో ఇలా ఏడుస్తున్నారు చిట్టి? నాకు తెలియదు బుజ్జి, పద మనం ముందు వెళ్ళి చూద్దాం ఎవరు ఏడుస్తున్నారో ఏమో, మన నిద్రని భంగం కలిగించడానికి, ప్రశాంతత లేకుండా అని చెప్పి చిట్టి పక్షి బుజ్జి పక్షి వాళ్ళ బాల్కనీలోకి నడుచుకుంటూ వెళ్తారు. దయ్యం ఏడవడం చూసి చిట్టి బుజ్జి, ఎందుకు దయ్యం, ఎందుకు ఏడుస్తున్నావు, మాకు నిద్ర చెడగొట్టేలా అని అంటే దయ్యం, నాకు ఉద్యోగం లేదు, నాకు సాఫ్ట్వేర్ జాబ్ కావాలి, జాబ్ లేదని నేను ఏడుస్తున్నాను అని దయ్యం చెప్తుంది. ఆ దయ్యం మాటలు విన్న చిట్టి పక్షి బుజ్జి పక్షి, నీకు జాబ్ లేదని ఈ అర్ధరాత్రి కూర్చొని ఏడుస్తావా నిద్రపోయేలా, నీకు జాబే కదా కావాలి, మేము ఇప్పిస్తాంలే అని చెప్తాయి. అప్పుడు దయ్యం, ఏంటి మీరు నాకు జాబ్ ఇప్పిస్తారా, నిజంగా ఇప్పిస్తారా, ఇలా చాలామంది చెప్పారు కానీ నాకు ఎవ్వరూ జాబ్ ఇప్పిలేదు అని దయ్యం మళ్ళీ ఏడుస్తుంటుంది. లేదు మేము ఖచ్చితంగా జాబ్ ఇప్పిస్తామని దయ్యానికి భరోసా ఇస్తాయి. దానితో దయ్యం ఏడవడం ఆపేసి అక్కడి నుంచి వెళ్తుంది. తరువాత దయ్యానికి వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం చిట్టి పక్షి బుజ్జి పక్షి ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో దయ్యానికి జాబ్ ఇప్పిస్తాయి. జాబ్ ఎంతో సంతోషిస్తూ చిట్టి పక్షి బుజ్జి పక్షి ఇచ్చిన జాబ్ని దయ్యం హాయిగా చేసుకుంటూ ఉంటుంది. దయ్యం ఇలా మాట్లాడుతుంది, అబ్బా ఈ సాఫ్ట్వేర్ టెక్ అమ్మాయి జాబ్ ఎంత కష్టం, ఈ కాల్స్ అటెంప్ట్ చేయాలి, ఇవన్నీ చేయాలి అని దయ్యం అనుకుంటూ ఉంటుంది. దయ్యం ఆ రోజు రాత్రి మళ్ళీ అడవిలో నడుచుకుంటూ కోపంతో బాధతో ఏడ్చుకుంటూ వస్తూ ఉంటుంది. మళ్ళీ చిట్టి బుజ్జి వాళ్ళ ఇంటి బాల్కనీ దగ్గరికే దయ్యం వచ్చి కూర్చొని మళ్ళీ ఏడవడం మొదలు పెడుతుంది. అని ఎంత గట్టిగా ఏడుస్తుందంటే మళ్ళీ చిట్టి బుజ్జి ఉలిక్కిపడి వచ్చేలాగా. చిట్టి పక్షి బుజ్జి పక్షి ఈరోజన్నా హాయిగా నిద్రపోదాం అనుకునేసరికి, చిట్టి అసలు ఏడుపు ఎవరిది, మళ్ళీ ఎవరు ఏడుస్తున్నారు, నిన్ననే కదా మనం దయ్యానికి జాబ్ ఇప్పించాం, తను సంతోషంగా ఉండకుండా మళ్ళీ ఏంటి ఏడుపు అని దయ్యం దగ్గరికి రెండు మాట్లాడడానికి వెళ్తాయి. దయ్యం, ఎందుకు ఏడుస్తున్నాను మళ్ళీ ఈరోజని చిట్టి పక్షి బుజ్జి పక్షి మళ్ళీ అడుగుతాయి. దానికి దయ్యం, నాకంటూ ఒక ఇల్లు లేదు, నాకంటూ ఒక అపార్ట్మెంట్ లేదు, నాకు ఇల్లు కావాలి అని దయ్యం ఏడుస్తుంది. దాంతో చిట్టి పక్షి బుజ్జి పక్షి మళ్ళీ, నీకు ఇల్లే కదా కావాలి, లోన్ తీసుకొని కొనుక్కుందోలే అని చెప్పి దానికి ఎంతో నచ్చ చెప్తారు. దాంతో దయ్యం లోన్ తీసుకొని నేను ఇల్లు కొనుక్కోవచ్చు అన్న సంతోషంతో అక్కడి నుంచి లేచి నేను ఇంకా అడవిలోకి వెళ్ళిపోతాను అని సంతోషంగా వెళ్ళిపోతుంది దయ్యం. ఇది దయ్యం కథ.